ఇదైపోతారు, సేవకురాలు ఇదైపోతారు. మనం తప్పు చేసేవారు అవుతాం. అందుకే వాళ్ళని ఏం చేయాలా? గద్దించాలా, మందించాలా, బుద్ధి చెప్పాలా. అమ్మా, హృదయ శుద్ధి అంటే క్లారిటీగా నాలుగులలా కరెక్ట్ వాళ్ళు నువ్వుగా నాలుగులలా ఏది ఇప్పుడు ఈ మొత్తం నడికాల మొదలుకొని నడక మహాపరిశుద్ధంగా నువ్వు బతకాల, మహాపవిత్రంగా బతకాల. నువ్వు బతికినావయ్యా, బతికినావమ్మా చెప్పి అడగల. హల్లేలూయా. అలా బతుకుతేనే నిజంగా నువ్వు దేవుని చూడగలవు, చూస్తావు. ఆ నిత్య జీవంలో, మహారాజ్యంలో, మహాలోకంలో చూస్తావు, ఆ స్వర్గంలో చూస్తావు, ఆ మోక్షంలో చూస్తావు, ఆ మహాపట్నంలో చూస్తావు నువ్వు దేవుణ్ణి. అటు గొప్ప భాగ్యం ఇది దేవుడు చూడడం అంటే, మంచి భాగ్యం, గొప్ప ధన్యత అంటున్నాడు. హృదయ శుద్ధి వాళ్ళు ధన్యులు అంటున్నాడు. కాబట్టి ఎవరు ధన్యులు? గొప్ప అంతస్తుండి హోదా ఉన్న వాళ్ళు ధన్యులు కావదు. ఏమా గొప్ప లగ్జరీగా ఉండి, కారు ఉండి, బంగాళాలు ఉండి, గొప్ప లైఫ్ ఉన్న వాళ్ళు ధన్యులు కాదు. గొప్ప కారులో తిరిగే వాళ్ళు ధన్యులు కాదు. కానీ గొప్ప లగ్జరీ తిరిగే ధన్యులు కాదు. కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుని చూడాలంటే నువ్వు ఆ ధన్యతలోకి రావాలా. ఈ ధన్యతలోకి వస్తేనే నువ్వు ధన్యురాలువు, ధన్యుడివే. నువ్వు మహిమ కలుగును గాక. నువ్వు దేవుని చూసే వరమును పొందుకుంటావు, అభిషేకాన్ని పొందుకుంటావు, నీ ఆత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు, క్లారిటీగా దేవుని చూడగలవు, చూస్తావు. ఆ రెండో రాకలు గొప్పగా చూస్తావు, అని తేజస్సును చూస్తావు. ప్రపంచమంతా కళ్ళారా చూస్తుంది. ఆ రోజు ప్రపంచమంతా అంగీకరిస్తాయి దేవుణ్ణి. అందరూ సాగిలు పడతారు దేవునికి. కాళ్ళకు, ఆయన పరిశుద్ధమైన బంగారు పాదములకు, పరిశుద్ధమైన పాదములకు, పవిత్ర కాళ్ళకు సాగిలు పడతారు. ఆ రోజు ఉంది. ఆ రోజు వరకు వెయిట్ చేయండి. అంతేగాని అబద్ధ సాక్ష్యాలు చెప్పకండి, అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ ప్రార్థనలు చేయకూడదు.